హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్. ఈ వీడియోలో లేటెస్ట్ నియామకాలు అండ్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈమె వరల్డ్ బ్యాంక్ అండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధిలో 20 years పాటు పనిచేయడం జరిగింది. అదేవిధంగా భారత ప్రభుత్వం అడ్వైజర్గా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్గా కూడా సేవలు అందించారు. కామన్వెల్త్ జనరల్ సెక్రటరీగా తొలి ఆఫ్రికన్ మహిళ నియమితులయ్యారు. కామన్వెల్త్ దేశాల 7వ సెక్రటరీ జనరల్గా షిర్లీ బోచ్చే బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఆఫ్రికన్ మహిళగా ఈమె నిలవడం జరిగింది. ప్యాట్రిసియా స్కాట్లాండ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. 4 ఏళ్ల పాటు ఈమె ఈ పదవిలో కొనసాగనున్నారు. సాధు భద్రేశ్ దాస్కు సరస్వతి సమాన్ అవార్డు లభించడం జరిగింది. మహారాష్ట్రకు చెందిన సంస్కృత పండితుడు ఈయన రచించిన స్వామినారాయణ సిద్ధాంత సుధా గ్రంథానికి సరస్వతి సమ్మాన్ అవార్డు 2024 లభించింది. కేకే బిర్లా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందజేస్తుంది. ఈ అవార్డు కింద ప్రైజ్ మనీ 15 lakhs ఇస్తారు. అదేవిధంగా ఒక ప్రశంసా పత్రం, స్మారక ఫలకం కూడా అందజేస్తారు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి అంటే, ఈ అవార్డు ఎవరు అందజేస్తున్నారు? కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు. ప్రైజ్ మనీ 15 lakhs. నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.